మరి ఇప్పుడు మీకు ఒక కోయ కూడా మరి ఇక కండ చూపించబోతున్నా ఎందుకంటే ఇక మరి రచ్చ చదవకుండా నిద్రపోన ఒకటి ఆయా కదా ఇక కాపోద్దు రేవంతం అయ్యా సవాల్ ఇసేగా ఎల్బీ స్టేడియంలో రారి శర్షకు రారి ఇక మరి 10 ఏళ్ల కాలంలో మీరేం చేసిరో 18 ఏళ్ల కాలంలో నేనేం చేసినో చూపిస్తా అని ఇక మరి వస్తున్నాం అని ఇక మరి పెద్ద మనిషి కేటీ రాములు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో అడుగు పెట్టిండు ఇక వాళ్ళు రాలేదు ఇక వీళ్ళు అసెంబ్లీ వాళ్ళేమో ప్రెస్ క్లబ్ ఇక పంచాయతీ ఆడికే ఒడిచిపోయింది వరకు ఎట్ట ఒడిచిపోతే ఏంది ఏం కథ అనేది మళ్ళీ ఓ టీవీ ఛానల్ వాళ్ళు డిబేట్ పెడితే ఇక గీకోలాగే ఇక ఇలా ఇక అటు జర శిల్పాట్ల ఆయన కాడికి వచ్చింది కథ ఇక మరి ఏం జరిగే ఎట్ట జరిగే ఆ పంచాయతీ మరి ఈ కోయిలాగా మరి ఎవరి ధైర్యంతో ముందడిగేసి అసలు ఏం జరిగే ఏంది ఆయన పంచాయతీ సంగతి ఏంది ఎట్ట సంగతి ఈరోజు ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు చేసే అన్యాయం ఏదైతే ఉందో ఆ అన్యాయం మీద మాట్లాడుతున్న సందర్భంలోనే కేటీఆర్ గారికి అదేవిధంగా హరీష్ రావు గారికి కేసీఆర్ గారికి అమర్యాదగా మాట్లాడడం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి చాలా అలవాటుగా పరిపాటిగా మారిపోయింది. అదేవిధంగా సవాళ్ళు విసరడము ఆ సవాళ్లకు స్వీకరించి మా నాయకులు వెళ్ళగానే పారిపోవటం అనేది సర్వసాధారణంగా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి నుంచి జరుగుతున్న పరిస్థితి. ఈరోజు ఈ ప్రశ్నల్ని మనము అడుగుతుంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న సమస్యల్ని అడుగుతూ ఉంటే పేద ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల్ని మనం ప్రశ్నిస్తూ ఉంటే ప్రభుత్వం తట్టుకోలేకపోయి మా మీద దాడులు చేస్తున్నారని మా మీద కొడుతున్నారని రకరకాల ఆరోపణలతో మా మీద కేసు పెట్టి బీఆర్ఎస్ నాయకుల్ని ఇబ్బందులు పెడుతున్న పరిస్థితి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కనబడుతూ ఉంది. అదేవిధంగా అనవసరంగా కొట్లాట కాకపోయినా కొట్లాడినామని చెప్పేసి కొట్టినామని చెప్పేసి మాట్లాడుతున్న సందర్భాలు కూడా ఈరోజు కనబడుతున్నాయి. కాబట్టి మేమేమంటున్నామంటే తెలంగాణ రాష్ట్రాన్ని సుభిక్షంగా ఉంచడంలో గత 10 ఏళ్ల పరిపాలనలో కేసీఆర్ గారు ఒక విజనరీగా ఒక మంచి దూరదృష్టితో ఆలోచించి తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించే సందర్భంలో అనేక అబద్ధాలు చెప్పి అనేక లత్కోర్ మాటలు చెప్పి తెలంగాణ ప్రజల్ని మోసం చేసి ఆ గద్దెనెక్కిన రేవంత్ రెడ్డి గారు ఈరోజు పరిపాలన గాలికి వదిలేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్న పరిస్థితి మనకు కనబడతా ఉంది. కాబట్టి తెలంగాణ ప్రజలంతా ఆగ్రహంగా ఉన్నారు. వాళ్ళ సమస్యలను పరిష్కరించాలి అని చెప్పేసి అంటున్న సందర్భంలోనే మా మీద బెదిరింపులు అదేవిధంగా చేయి లేపడాలు కొట్టడానికి రావడాలు ఇటువంటివన్నీ జరుగుతున్న సందర్భం ఉంది. కాబట్టి ఆ రోజు ఆ టీవీ చర్చలో కూడా మనం ఈ ప్రశ్నలు వేస్తున్న సందర్భంలోనే వాళ్ళు మన మీద కొట్టడానికి రావడము మన మీద దాడులు చేయడానికి రావడము ఇటువంటి సందర్భాలు జరుగుతున్నప్పుడు తెలంగాణ ప్రజలుగా తెలంగాణ వైపు నుంచి మాట్లాడే వాళ్ళుగా ఆ హక్కు ఉన్నవాళ్ళుగా మేము కూడా వాటికి తప్పనిసరిగా సమాధానాలు చెప్తాము. ప్రశ్నల దగ్గర నుంచి సమాధానాలు తీసుకుంటాము. వాళ్ళ ప్రశ్నలకు మేము సమాధానాలు చెప్పే సత్తా స్థాయి ఉంది. వీటన్నిటికీ కూడా ఈరోజు ఆ రకంగా సమాధానాలు చెప్పే విధంగా మా నాయకుడు అధినాయకుడు కేసీఆర్ గారు మమ్మల్ని అట్లా తయారు చేశారు అన్ని రకాలుగా సమాధానాలు చెప్పడానికి. ఈరోజు మా కేటీఆర్ గారు కావచ్చు హరీష్ రావు గారు కావచ్చు తెలంగాణ రాష్ట్రమే మాకు ప్రాణంగా చూసుకుంటున్న ఈ తెలంగాణలో అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతుంటే ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి గారు వ్యవహరిస్తున్న తీరు తెలంగాణ ప్రజలకు తీవ్ర ఆగ్రహాన్ని తెప్పిస్తూ ఉంది. రేపు రాబోయే రోజులలో కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని భూస్థాపితం చేయడానికి తెలంగాణ ప్రజలు సిద్ధంగా ఉన్నారనేది అయితే మేము చెప్పదలుచుకున్నాం. సనబువ పాడుగా మూతపోతుందట రేషన్ కార్డు మీ అయాంలో ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదట అది మూతమవుతుందట ఉచిత కరెంటు మళ్ళీ పోతే ఆడవాళ్ళకు ఉచిత బస్సు 500 గ్యాస్ బుడ్డి ఇందిరమ్మ ఇండ్లు రైతు భరోసా వరకు మళ్ళా ఈ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ ఈ స్కూల్లో మూతమవుతుంది. మళ్ళా స్థానిక సంస్థలల్లో ఇక మరి పట్టుకున్న ఆగది మా చక్రం అని వాళ్ళు తిరుగుతురు వాళ్ళు చెప్తురు నువ్వేమో ఈ మాట అంటావు పిల్లగా. అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్ ఎవరన్నా ఉన్నారు అని అంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే. మీరు ఏ విషయమైనా తీసుకోండి, ఒక రోజు ముందు మాట్లాడిన దానికి తర్వాత రోజు మాట్లాడిన దానికి ఆ మాటకు ఈ మాటకు పొంతనే ఉండదు ముఖ్యమంత్రి దగ్గర నుంచి. మేమేమంటున్నామనంటే మీరు ఈ రాష్ట్రంలో గత 10 ఏళ్ల పరిపాలనలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే రేషన్ కార్డులు ఇవ్వలేదని చెప్పేసి ఒక పనికిరాని ఆరోపణ చేస్తున్నారో అదే భట్టి విక్రమార్క గారు 6 లక్షల రేషన్ కార్డులు గత టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిందని చెప్పేసి చెప్పిన మాటలు మర్చిపోయినరా? అదేవిధంగా సన్నబియ్యం అని చెప్పేసి ఊర్లలోకి వెళ్ళండి. సన్నబియ్యం మీద ప్రజలు ఏ విధంగా మాట్లాడుకుంటున్నారు, ఏ విధంగా వాళ్ళు దాని మీద స్పందిస్తున్నారు.
వండుకున్న బువ్వ ఏ రకంగా తయారవుతుందో వాళ్ళు ఊర్లలో ఉన్న వాళ్ళు చెప్తున్న పరిస్థితి ఉంది. ఇక ఫ్రీ బస్ మాట్లాడితే ఫ్రీ బస్సుకు సంబంధించిన దాంట్లో మొదట్లో వాళ్ళు ఎన్ని బస్సులు కేటాయించారు, ఆ తర్వాత క్రమక్రమంగా ఎట్లా తగ్గించుకుంటూ వచ్చిండ్రు, దాంట్లో ఉన్న లేడీస్ ఎట్లా ఏ విధంగా మహిళలంతా కొట్టుకుంటున్నారు, ఆడవాళ్ళంతా కొట్టుకుంటుంటే తమాషా చూస్తున్న పరిస్థితి ఈరోజు మనకు రాష్ట్ర వ్యాప్తంగా కనబడుతూ ఉంది. మరి కొట్టుకుంటుంటే ఆయన కొట్టుకోమని చెప్పిండా ఏం పిరా? ఇప్పుడు మేము బస్ ఎక్కి ఉచితంగా నిమ్మలంగా తమాషగా అమ్మగారింటికో అత్తగారింటికో పైన కట్టిపోయి అని ఆయన చెప్తే మరి కొట్టుకోమని చెప్పిండు. ఆయన మాత్రం మన మాట కనుక్కుందాం ఏం పిరా? 10 మంది ఎక్కే బస్సులో 100 మంది ఎక్కిన తర్వాత కొట్టుకోకుండా ఏముంటారు, ఎట్లుంటారు? దాంట్లో 10 మంది ఎక్కుతారు, ఆ 10 మందికి సీట్లు ఉంటాయి. 100 మంది ఎక్కి 10 మందికి ఉన్నంతనే సర్దుకోమని చెప్పేసి అంటే సాధ్యమవుతుందా? సాధ్యం కాదు కదా. అక్కడ ఉన్నది అంటే పేద ప్రజలకు కేటాయించింది, ఫ్రీ బస్సులు కేటాయించింది 100 బస్సులు అనుకుందాం ఉదాహరణకి. 200 బస్సులకు సరిపడా 300 సరిపడా జనం ఉన్నారు. వాళ్ళు ఒక దాంట్లో ఉన్నదానికంటే ఎక్కువ ఉన్న తర్వాత సీట్లు దొరకక కొట్టుకునే పరిస్థితి అక్కడ ఏర్పడతా ఉంది. నీ నువ్వు సరిగ్గా పరిపాలన చేసి ఉంటే అందరికీ సీట్లు సరిపోయేటంతగా బస్సుల సంఖ్యను పెంచాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. అటువంటిదంతా గాలికి వదిలేసి నేను అన్ని ఏర్పాట్లు చేసినా నాకు ఎటువంటి ఇబ్బంది లేదు, నేను ఆడపడుచులకు అందరికీ నేను ఫ్రీ బస్ ఇచ్చినా అని చెప్పేశానంటే, ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ఏ రోజైనా బస్సులు ఎక్కిన తర్వాత మహిళలు జుట్టులు పట్టుకొని కొట్టుకునే స్థితి ఎప్పుడైనా మనం చూసినామా? ఈ 10 ఏళ్ల కాలంలో చూడలేదు, అంతకు ముందు కూడా చూడలేదు. కానీ ఈయన పుణ్యాన ఈరోజు బస్సులు ఎక్కిన తర్వాత జుట్లు బట్టి కొట్టుకోవడము, అదేవిధంగా మొగళ్ళు డబ్బులు తీసుకొని ఎక్కిన వాళ్ళకి సీట్లు లేకపోవడము, అనేక సమస్యలు ఎదురవుతూ ఉన్నాయి. ఆ సమస్యలన్నింటినీ పక్కన పడేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడి, అదేవిధంగా నోరు ఉంది కదా అని చెప్పేసి ఊరంతా నాదే అనేటట్లు ఈరోజు రేవంత్ రెడ్డి మాట్లాడుతున్న పరిస్థితి ఉంది. ఇది ఖచ్చితంగా తెలంగాణ ప్రజలకు న్యాయం చేస్తాను అని చెప్పి మాట్లాడుతూ అన్యాయం వైపు నెట్టేస్తున్న పరిస్థితి అనేక విషయాలు ఉన్నాయి. ఒకటి కాదు, అటు బనకచెర్ల విషయంలో మన నీళ్లు కొట్టుకుపోతుంటే అతనే మాట్లాడుతున్నాడు. నిన్న దాకా ఢిల్లీలో కూర్చున్నప్పుడు అది ఎజెండానే లేదని చెప్పేసి మాట్లాడిండు. బయట లోపలికి పోయిన తర్వాత ఒక ఎజెండా ఉన్నది బనకచెర్ల. అంటే ఈయనకు మతిండి మాట్లాడుతుందా, మతిని లేక మాట్లాడుతున్నాడా? అంటే అసలు ఈయనకి ఏమన్నా అల్జీమర్ వ్యాధి వచ్చిందని చెప్పేసి అంటుంది. అంటే మతిమరుపు వ్యాధి అనేది అల్జీమర్ అంటారు కదా, ఆ అల్జీమర్ వ్యాధి ఏమన్నా సీఎం రేవంత్ రెడ్డి గారికి ఏమన్నా వచ్చిందేమో అని చెప్పేసి మాకైతే అనుమానం కలుగుతూ ఉంది. తెలంగాణ ప్రజలకైతే సుస్పష్టంగా కనబడతా ఉంది. నిన్నేం మాట్లాడిండు, ఈరోజు ఏం మాట్లాడుతుండవు, మొన్నేం మాట్లాడిండు, ఈరోజు ఏం మాట్లాడుతున్నాడు. ప్రతి విషయానికి కూడా పొంతలేని మాటలు మాట్లాడుతున్నాడు. తెలంగాణ ప్రజలకు నట్టేట ముంచే నిర్ణయాలు తీసుకుంటున్నాడు. అది నీళ్ల విషయంలో కావచ్చు, లేదా సంక్షేమం విషయంలో కావచ్చు, లేకపోతే నిధులు కేటాయించే విషయంలో కావచ్చు, ఏ రకంగా తీసుకున్నా మొత్తం తెలంగాణ ప్రజల్ని గొప్పగా తెలంగాణ ప్రజల్ని నిండా ముంచేటందుకే ప్రయత్నం చేస్తున్నాడు తప్ప తెలంగాణ ప్రజలకు ఉపయోగపడే విధంగా ఏ విధంగా చేయట్లేదు. ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యుండి ఆంధ్ర ప్రయోజనాల్ని కాపాడే విధంగా ఆయన పరిపాలన ఉంది తప్ప మన తెలంగాణ, మన ప్రజలు, మన స్వార్థం, మన పక్షపాతం, మన ప్రజల వైపు ఏ విధంగా నిలబడదామని చెప్పేసి ఏ కోశాన కూడా ఈరోజు మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆలోచించట్లేదు. ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కోసం, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ప్రయోజనాల కోసం వాళ్ళ వందిమాగదిగా మారిన పరిస్థితి ఉంది తప్ప ఈ తెలంగాణ ప్రజలకు ఆయన ఏ మాత్రం ఉపయోగపడని చెప్పేసి ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం మేము. ఇక గిదుల్లా ఇక మొత్తానికైతే ఇక మరి కాంగ్రెస్ కోళ్ళాగలేమో ఆ రకంగా లెంకలు కొడుతున్నాయి, ఇక బీఆర్ఎస్ కోళ్ళాగలేమో ఈ రకంగా రంకెలు వేస్తున్నాయి. చూడాలి మరి ఇక రేపు రాబోయే రోజుల్లో స్థానిక సంస్థల చక్రం మరి ఎటు తిరుగుతుంది, ఎటు మలుతుంది అనేది కూడా మరి ముందు చూద్దాం. ఇక చూస్తూనే ఉంటుంది. కెమెరామెన్ రాజుతో మీ నర్సయ్య తాత, తెలంగాణ భవన్.